Hi, my dear proud founders. This is Sheikh Naam to Suna Hoga. Welcome back to Sheikh's Info. Work is God and Ash Mufari is God gifted. ఓకే, ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా నేను వరకు రండి. అదేవిధంగా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో మనం చేసే పని మనకు దైవం లాంటిది. సో మనకి కూడా అంటే ఐ మీన్ ఎవ్రీడే ఫుడ్ బ్రెడ్ అండ్ బటర్ ఏదైతే ఉందంటే అది వర్క్ మాత్రమే. సో మనం చేసే పనిని బేస్ చేసుకొని మన ఎవ్రీడే లైఫ్ స్టైల్ని గడపడం కావచ్చు, ఫ్యామిలీస్తో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనకి రెస్పెక్ట్ వస్తుంది అంటే మనం చేసే పని వల్ల అండ్ అట్ ది సేమ్ టైం మనం బిహేవ్ చేసే యాటిట్యూడ్ వల్ల. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా వై యాష్ ముఫారే గాడ్ గిఫ్టెడ్ అని ఎందుకు అంటున్నావు అనే దాని గురించి మీకు మైండ్లో తిరగచ్చు. సో దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను. సో మనం డైలీ చేసే పని వల్ల ఎక్కడ ఏది కూడా మారదు, ఓకేనా. కానీ రెగ్యులర్గా మనం చేసే పని వల్ల ఏంటంటే మన దాని మీద ఒక గ్రిప్ వస్తుంది. మనం ఎప్పుడు ఎలా ఏం చేయాలనేది మాకు ఐడియా వస్తుంది అనమాట. సో ఆ పర్ఫెక్ట్నెస్ రావడంతో ఏం జరుగుతుందంటే ఎవ్రీడే మనం ఎంత పెద్ద టాస్క్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మన ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మనం ఎలా మెయింటైన్ చేస్తామో అలానే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడు యాష్ ముఫారే గాడ్ గిఫ్టెడ్ ఎందుకు అన్నానంటే యాష్ ముఫారే మధ్యలో వచ్చిండు, ఓకే. అంటే చూసుకున్నట్టయితే ఒక 8 years బ్యాక్ మిస్టర్ యాష్ ముఫారే ఆన్ ప్యాసివ్ అనేది స్థాపించడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇష్యూస్ రావడం ఇలా ఇలా జరిగింది. అండ్ ఇప్పుడు విక్టరీ విత్ యాష్ని తీయడం జరిగింది. అండ్ ఇది కూడా ఏంటి మనకి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నానికి అంటే ఆయన ప్రయత్నం ఫలించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అయితే ఇక్కడ ఏంటి అంటే గిఫ్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే సర్ప్రైజ్ వస్తుందనమాట. మన లైఫ్లో మన పని మనం చేసుకుంటూనే వెళ్ళాలి. సో గిఫ్ట్ అంటే ఏంటి, ఆ సర్ప్రైజ్ అంటే ఏంటి, అది ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుద్ది. సో అప్పటిదాకా మనకి అది గిఫ్ట్ లెక్కనే ఉంటుంది. ఓపెన్ చేసేంత వరకు దాంట్లో ఏముంది, దాంట్లోంచి మనకి బెనిఫిట్ ఏమొస్తుంది అనేది అప్పటిదాకా తెలియదు అనమాట. యాష్ ముఫారే మన యొక్క అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఏదైతే ప్రయత్నం అయితే చేస్తున్నారో అది బయటికి వెళ్ళి కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కస్టమర్ దగ్గర నుంచి వచ్చే రిజల్ట్ని బేస్ చేసుకొని మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. అందుకే నేనంటే యాష్ ముఫారే ఈజ్ గాడ్ గిఫ్టెడ్. అంటే ఆ సర్ప్రైజ్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది చూడగలం. సో కస్టమర్స్ వచ్చి రెవెన్యూ జనరేట్ అయ్యే అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క సర్ప్రైజ్ని చూడగలము. అండ్ అంటిల్ దెన్ ఏంటంటే మన దగ్గర గిఫ్ట్ అనేది ఉంటుంది. ఆ గిఫ్ట్ ఓపెన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో ఇప్పుడు మన పని మనం డైలీ చేస్తూనే ఉన్నాం, అది మనకు ఫుడ్ పెడుతూనే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాష్ ముఫారేని నమ్ముకొని చాలామంది ఉండి అండ్ కొంతమంది లాస్లు అయ్యి, కొంతమంది ఏమో ఇలా ఈ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరిగింది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ అందరూ కూడా మ్యాక్సిమం 80% పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎందుకని వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేశారంటే దే వాంటెడ్ టు బికమ్ ఎన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ప్రయత్నం చేశారు కాబట్టి మనతో పాటు నడుచుకుంటూ వస్తున్నారు, మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. సో విక్టరీ విత్ యాష్లో ఆ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే అనుకున్నారో అది మనస్ఫూర్తిగా సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి అంటే ఈ గిఫ్ట్ ఓపెన్ అయ్యేంత వరకు దయచేసి వెయిట్ చేయండి. అండ్ ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఆ గిఫ్ట్ అక్కడే ఉంది, మనం ఓపెన్ చేయడం ఎంతసేపు ఓపెన్ చేస్తారు, అవి ఓపెన్ చేయొచ్చు కదా అని అన్నారు. సో ఫస్ట్ మనం ఆ గిఫ్ట్ ఉంది, గిఫ్ట్ ఇచ్చిండు, గాడ్ గిఫ్టెడ్ ఇచ్చిండు, దాన్ని ఏ టైంలో ఓపెన్ చేయాలో ఆ టైంలో ఓపెన్ చేయడం ఎవరి చేతుల్లో ఉందంటే మిస్టర్ యాష్ ముఫారే చేతుల్లో ఉంది. ఎందుకంటే ఆయన కంప్లీట్ కంట్రోలింగ్ ఆయన దగ్గర ఉంది కాబట్టి. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన పని మనం చేసుకుంటూ మన ఫ్యామిలీస్ని మనమే పోషించుకుంటూ అంటే ఓవరాల్గా ఏంటంటే ప్రాసెస్ని ఫాలో అవుతూ వెళ్ళడంలో తప్పేమీ లేదు. సో దిస్ ఈజ్ మై కంక్లూజన్ ఫర్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో వేరే వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.